ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కథ చెప్తే వినాలి. అదొక అందమైన కుటుంబం. వారికి ఒక కుమారుడు చరణ్, కూతురు చరిత కలరు. పిల్లలిద్దరూ చక్కగా చదువుకుంటూ ఆడుకుంటూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక సభ్యుడు చేరాడు. ఆ సభ్యుడు ఎవరో కాదు, మొబైల్. కొద్ది రోజుల్లోనే ఆ పిల్లలిద్దరూ మొబైల్కి అలవాటు పడ్డారు. వాళ్ళమ్మ మొబైల్ ఎక్కువ చూడవద్దని, చక్కగా చదువుకోమని చెప్పింది. కానీ ఆ పిల్లలు వాళ్ళ అమ్మ మాట వినకుండా మొబైల్కి బానిసయ్యారు. తండ్రి కూడా పిల్లల్ని మందలించాడు. తల్లి తండ్రి ఇద్దరూ మందలించడంతో ఒకరోజు వాళ్ళు ఇంట్లో నుండి పారిపోయారు. పిల్లలు కనబడకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. వెతకడం ప్రారంభించారు. చరణ్ మరియు చరిత అలా వెళ్తూ ఒక అడవిలోకి ప్రవేశించారు. రేపు విశ్రాంతి తీసుకోవాలని అలా ఒక చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడు చరణ్కి అక్కడ ఒక గాజు సీసా చాలా విచిత్రంగా కనిపించింది. దాన్ని మూత తీశాడు. ఆ గాజు సీసా మూత తీయగానే అందులో నుండి ఏదో పొగలాగా బయటికి వచ్చింది. ఒక అందమైన దేవకన్యలా మారింది. దాంతో పిల్లలు భయపడ్డారు. అప్పుడు ఆ దేవకన్య ఆ పిల్లలిద్దరితో, మీరు నన్ను చూసి భయపడకండి, నేను మీకు రుణపడి ఉంటా, ఎందుకంటే మీరు నాకు విముక్తి ప్రసాదించారు గనుక. పిల్లలు, పదండి, మీ అమ్మ నాన్న దగ్గరకు వెళ్దాం, వారికి నేను కృతజ్ఞతలు చెప్పాలండి, ఎందుకంటే మీలాంటి మంచి పిల్లల్ని కన్నందుకు. అప్పుడు ఆ పిల్లలు జరిగిందంతా చెప్పారు. ఆ దేవకన్య ఆ పిల్లలు చేసిన పొరపాటును గ్రహించి వారికి తల్లిదండ్రుల విలువ తెలియజేయాలనుకుంది. చూడండి పిల్లలు, అమ్మ 9 నెలలు కష్టపడి ఒక బిడ్డను తన కడుపులో మోస్తుంది. తండ్రి తన బిడ్డ పుట్టినప్పటి నుండి పాదాలు కందకుండా వాళ్ళ జీవితాన్ని అందంగా మలుస్తాడు. అమ్మా నాన్న పిల్లల కోసం వాళ్ళ ప్రపంచాన్ని త్యాగం చేశారు. మీ అమ్మ నాన్న మొబైల్ వద్దన్నారంటే అది మీ మంచి కోసమే. మొబైల్ వల్ల మీ చదువు దూరం అవుతుంది. చదువు దూరమైతే జీవితం దూరమైనట్టే. మొబైల్కి బానిసై అందమైన మీ బాల్యాన్ని దూరం చేసుకోకండి. దేవకన్య మాటలకి పిల్లలు వాళ్ళ తప్పు తెలుసుకున్నారు. వెంటనే వాళ్ళ అమ్మా నాన్న వద్దకు వెళ్ళిపోయారు. పిల్లల్ని చూసి ఆ తల్లిదండ్రులు సంతోషించారు. అప్పటి నుండి చరణ్, చరిత ఫోను దూరం ఉంచారు. చదువుపై శ్రద్ధ పెట్టారు. వాళ్ళ అమ్మా నాన్నలను గౌరవించారు. పిల్లలు చరణ్ మరియు చరిత మొబైల్ యొక్క దుష్ప్రయోజనాలను తెలుసుకొని దాన్ని దూరం పెట్టి చక్కగా చదువుకోవడం మొదలుపెట్టారు. మీరు కూడా అతిగా మొబైల్ వాడకండి. చక్కగా చదువుకోండి, చక్కగా ఆడుకోండి, ఎందుకంటే బాల్యం మళ్ళీ తిరిగి రాదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.